ఒక తండ్రి తన చిన్నగా ఉన్న ఒక కొడుకుని తన భుజాలపై ఎత్తుకొని రోడ్డు మీద నడుస్తూ ముందుకి వెళుతూ ఉంటాడు. అలా కొంచెం దూరం వెళ్ళగానే ఒక 4 రోడ్ల కూడలి వచ్చి ఎటు వెళ్ళాలో తెలియక ఆగిపోతాడు. తను వెళ్ళవలసిన ఊరేంటో అయోమయంగా దిక్కులు చూస్తూ ఉంటే అప్పుడు ఆ తండ్రి భుజాలపై ఉన్న కొడుకు ఆ కూడలి దగ్గర ఉన్న బోర్డుపై అక్షరాలను చదివి, నానా, మనం వెళ్ళవలసిన ఊరు ఇటు అంటూ ఒక దిక్కును చూయిస్తాడు. అప్పుడు ఆ తండ్రి సంతోషంగా ఆ దిక్కుకు నడుస్తూ ఉంటాడు. అప్పుడు వెనక నుంచి చదువు మనకి దారి చూపిస్తుంది అంటూ ఒక స్లోగన్ వినిపిస్తుంది. ఇది చదువు యొక్క గొప్పతనాన్ని, చదువుకోవడం వల్ల కలిగే లాభాన్ని చెప్పడానికి దాదాపు 35 సంవత్సరాల క్రితం దూరదర్శన్లో ప్రభుత్వం ప్రసారం చేసిన ఒక యాడ్. అప్పట్లో అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో చదువు యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ప్రభుత్వం ఈ యాడ్ని ప్రసారం చేసింది. ప్రభుత్వమే కాదు, ఎందరో మహానుభావులు చదువు యొక్క గొప్పతనాన్ని, చదువు వల్ల కలిగే లాభాలని ఎన్ని చెప్పినా మన దేశంలో అక్షరాస్యత శాతం పెరిగినా ఇంకా బోధనా పద్ధతుల విషయంలో, నైపుణ్యాలు నేర్పవలసిన విషయంలో ఇంకా మనం వెనుకబడే ఉన్నాం. ఈ మాట ఎందుకంటున్నానంటే, మన జీవితాన్ని మెరుగుపరచలేని చదువు మనం చదివినా చదవకపోయినా ఒక్కటే. ఎందుకంటే ఇప్పుడు 100 మంది చదివితే దానిలో 90 మంది ఏ ఉపాధి లేకుండా, ఏ నైపుణ్యాలు లేకుండా ఖాళీగా ఉంటున్నారు. ఆ చదివిన చదువు ఒక 10 మందికి మాత్రమే జీవనోపాధిని, ఆలోచించే శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మరి మిగతా 90 మందికి, 90% మందికి ఎందుకు చదువు అనేది జీవితం మీద నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించలేకపోతుంది? కారణం చాలా సింపుల్. మనం చదువుని జ్ఞానం సంపాదించడానికి, తెలివి పెంచుకోవడానికి, చదువుని చదువుకోవడానికి అన్నట్టుగా కాకుండా మనం చదువుని ఉద్యోగం కోసం చేసే ప్రయత్నంలా చదువుతున్నాం. అందువల్ల అది మనకి కేవలం ఒక సర్టిఫికెట్ మాత్రమే ఇవ్వగలుగుతుంది. జీవితంపై నమ్మకాన్ని, ధైర్యాన్ని, ఆలోచించే శక్తిని ఇవ్వలేకపోతుంది. అబ్దుల్ కలాం గారు అంటారు, నీ డిగ్రీ సర్టిఫికేట్ కంటే నీ ప్రవర్తన, నువ్వు చేసే పనులే, నువ్వు ఏం చదువుకున్నావు, ఎంత చదువుకున్నావు అనేది చెప్తుంది. ఈ మాటను ఒక్కసారి మీ కోణంలో మీరు ఆలోచించండి. మన డిగ్రీ మనకి ఉద్యోగాన్ని ఇవ్వకపోయినా ఒక ఆలోచించే శక్తిని, మనపై మనకి నమ్మకాన్ని కలిగించాలి. అప్పుడు మనలో ఆత్మవిశ్వాసం పెరిగి మనం ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ ఉంటాం, ఆలోచించి అడుగు ముందటికేస్తూ ఉంటాం. అందుకే కలాం గారు అంటారు, నీ మాటలు, నీ ప్రవర్తన నువ్వు చదివిన చదువుని చెప్తాయని. కానీ ఇప్పుడు కలాం గారు చెప్పినట్టు ఆ ధైర్యం, ఆ నైతిక విలువలు, ఆ మానవ విలువలు నేర్పే చదువు లేకుండా పోయింది. అలాగే సైంటిస్ట్ ఐన్స్టీన్ గారు అంటారు, చదువు అంటే నిజాలన్నింటినీ ఒక దగ్గర చేర్చి కుప్పగా పోసి వాటిని చెప్పడం కాదు, ఆలోచించే మెదడును తీర్చిదిద్దడం అసలైన చదువు యొక్క ఉద్దేశం అంటాడు. ఈ మాటలు మనకు ఒక్కసారి అర్థమైతే మనకు చదువు యొక్క అసలు ఉద్దేశం, అసలు లక్ష్యం మనకి అర్థమవుతుంది. అందుకే చదువు అంటే కేవలం అక్షర జ్ఞానం కాదు. చదువు అంటే మనిషి ఆలోచనలను, మనిషి విలువలను, మనిషిని జీవన శక్తిని, జీవన విధానాన్ని మార్చే ఒక శక్తి. అందుకే
చదువు మనిషిని అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకి, బలహీనత నుండి బలం వైపుకి, పరాధీనత నుండి స్వాలంబన వైపుకి నడిపిస్తుంది. కాబట్టి చదువంటే జ్ఞానం పొందే ప్రక్రియ, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సాధనం, సమాజంలో గౌరవాన్నిచ్చే మంత్రదండం, జీవితానికి దారి చూపే దిక్సూచి, ఉద్యోగం, ఆర్థిక స్వాలంబన సాధించే ఒక మంత్రం, మన సమస్యలకి మార్గం చూపే ఒక ఆలోచనల పుట్ట. అంతేకాని చదువు ఫలితం కేవలం సర్టిఫికెట్ పొందడం కాదు. మనం చదువుకున్న చదువులోని పాఠాలను మన జీవితానికి ఉపయోగించుకోనప్పుడు, అప్లై చేయనప్పుడు ఆ చదువు చదివి లాభం లేదు. ఆ చదువు అసంపూర్ణమవుతుంది. అప్పుడు నిజమైన చదువు అంటే సత్యం కోసం నిలబడడం, మంచి చెడ్డలను తన దృష్టితో తార్కికంగా ఆలోచించడం, సమాజానికి మేలు చేసే మార్గంలో నడవడం. చివరిగా ఒక మాటను గుర్తుంచుకోండి: నిరంతర విద్యార్థి నిజ జీవిత విజేత. కాబట్టి నిరంతరం తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం జీవితంలో ఎదగాలంటే చదువుతో పాటు మనకు నైపుణ్యాలు, జీవితానుభవం కూడా అవసరమే. కాబట్టి రోజు నీకు తెలియని విషయాన్ని నేర్చుకోవడానికి కొంత సమయం కేటాయించండి. అప్పుడు నువ్వు చదువుతో పాటు నీ జీవిత అనుభవాలను, నీ నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ నిరంతర సాధన చేసినప్పుడు మాత్రమే నువ్వు జీవితంలో ఎదుగుతావు. కాబట్టి నిజమైన విద్య అనేది మన జీవితాన్ని మార్చే ఒక శక్తి.